ప్రజా సమస్యల పరిష్కారం దిశగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు శుక్రవారం తమ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు విశేష స్పందన లభిస్తుంది. శుక్రవారం నిర్వహించిన 22వ ప్రజా దర్బార్లో 31 వినతులు స్వీకరించగా అందులో 5 సమస్యలను వెంటనే పరిష్కరించారు. మిగతావి సంబంధిత అధికారులకు పంపి త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు చేపట్టినట్లు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్లు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి వారి సమస్యలపై అర్జీలను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు అందించిన అర్హులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అప్పటికప్పుడే కొన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని వారు వివరించారు. అధిక శాతం నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ దరఖాస్తులు చేసుకుంటున్నారు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కూడా అర్జీలు వస్తున్నాయని వాటిని కూడా పరిష్కరించడం జరుగుతుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, జున్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, కాకరపల్లి చలపతిరావు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా సమస్య పరిష్కారం ఎలా అవుతుందో వాళ్ళు సూచించి వాళ్ళ ద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కరించి మాకు బాగా సేవ చేస్తున్నారు, ఉపయోగపడుతున్నారని చెప్పేసి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ వారం కూడా చాలామంది రావడం జరిగింది. వాళ్ళు కూడా సమస్యలు చెప్పుకోవడం జరిగింది. అవి కూడా మా పరిధిలో ఉన్నాయన్నీ కూడా మేము ఇప్పుడే కొన్ని ఫోన్స్ మాట్లాడి లేకపోతే వాళ్ళకి ఎటువంటి లెటర్లు ఇష్యూ చేసి అవన్నీ సాల్వ్ చేస్తున్నాం. ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లాల్సినవి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు కూడా పరిష్కారం అయ్యే దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే శ్రీలంకలో చిక్కుకున్న మత్స్యకారులు విడుదలైపోయారని చెప్పి గత 4 రోజుల క్రితమే పేపర్లో రావటం, వాళ్ళు ఇంకా ఇంటికి రాకపోవడంతో వారి కుటుంబాలు ఆందోళన చెంది నిన్న ఎంపీ గారికి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. ఎంపీ గారు తక్షణమే జరిగిన విషయాన్ని వాళ్ళ కుటుంబాలకు తెలియజేయండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి శ్రీలంకలో ఏం జరిగింది, వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇంటికి, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయన్నది వారి ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తే సానా సతీష్ బాబు గారు ఆఫీస్ సిబ్బంది, నేను, గౌరీశంకర్ గారు, సురేష్ ఇంకా తదితరులు కలిసి వారింటికి వెళ్ళి వారికి నిత్యావసర సరుకులు, బియ్యం, వాళ్ళకి వాళ్ళ ఇంట్లో హస్బెండ్ లేకపోవడం వల్ల వారి జీవన విధానానికి ఇబ్బంది లేకుండా వారి ఇంట్లో నిత్యావసర సరుకులు ఇచ్చి వారి హస్బెండ్ అంటే వాళ్ళ యొక్క భర్తలు ఎప్పుడు తిరిగి వస్తారన్నది కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. శ్రీలంకలో వాళ్ళకి బెయిల్ ఇచ్చినా సరే పేపర్ వర్క్ 26వ తారీఖు వరకు టైం ఉండటం వల్ల వాళ్ళు పేపర్ వర్క్ చేసి 26వ తారీఖు లోపల వీళ్ళని మన ఆంధ్ర బార్డర్, మన ఇండియా బార్డర్లో చెప్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విషయం వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలియజేసి మీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన మీ భర్తలు అందరూ కూడా క్షేమంగా తిరిగి వస్తారని ధైర్యం చెప్పి రావడం